హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు వాటర్ హీటర్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. సో అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి వాటర్ హీటర్ అనమాట. సో మనము డైలీ యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, వాటర్లో యూజ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ పైన సున్నం లేయర్ లాగా ఉంది కదా. సో ఇది వచ్చేసి ఇలా ఫామ్ అవుతుంది అనమాట కాయిల్కి. ఇది వచ్చేసి ఫస్ట్ ఇది కాయిల్ అంటారనమాట. ఇందులో ఫిలమెంట్ లాంటిది నిక్రోమ్తో తయారు చేసినటువంటి ఫిలమెంట్ ఉంటుందన్నమాట. సో మనకి 10 రూపీస్ బల్బులో ఏ విధంగా అయితే కనుక ఫిలమెంట్ ఉంటుందో అలాగే ఇట్లా ట్యూబ్స్లో మనకి ఇలా రింగ్ వచ్చేసి మనకి ఫిలమెంట్ లాగా ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే మనం సప్లై ఆన్ చేస్తామో అది హీట్ అయిన తర్వాతనే మనకి ఈ ట్యూబ్ అనేది హీట్ అవుతుంది. ఈ ట్యూబ్ అనేది మనం వాటర్లో పెట్టడం వల్ల అప్పుడు వాటర్ అనేవి హీట్ అవుతాయి అనమాట. సో ప్రాసెస్ అయితే అదనమాట ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే మెయిన్గా ఈ ట్యూబ్ హీట్ అవ్వడం వల్ల మనకి వాటర్ అనేవి హీట్ అవుతాయి అనమాట. సో చాలామంది ఏంటంటే మనకి వాటర్ అనేవి ఫాస్ట్గా హీట్ అవ్వట్లేదు, స్లోగా హీట్ అవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా ఇక్కడ ఉన్న పైన ఉన్నది కదా, పైన ఏదైతే ఉందో చూడు ఇలా అంటుంటే పొడిలాగా వస్తుంది కదా. సో సున్నంలాగా ఉంది కదా, ఇది మనకి ఏదైతే ట్యూబ్ ఉందో దానికి మొత్తం పేరుకపోయింది అనమాట మనం యూజ్ చేయడం వల్ల. సో ఇది అందరికీ కామన్గా జరిగేది అనమాట. సో దీని అయితే కనుక మనము రిమూవ్ చేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకుంటే మనకి 10 మినిట్స్లో ఇంతకుముందు ప్రీవియస్గా మనకి 10 మినిట్స్లో హీట్ ఎక్కేవి మనకి వితిన్ 5 మినిట్స్లోనే హీట్ అవుతాయి అనమాట. సో దీన్ని ఖచ్చితంగా మనమైతే రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే మనము రఫ్గా చేయకూడదు ఫ్రెండ్స్. ఇందులో కాయిల్ ఉంటుంది కదా, కాయిల్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం రఫ్గా చేయకూడదు, స్మూత్గా చేసుకోవాలన్నమాట. సో ఇలా గట్టిగా ఎట్లా పడితే అట్లా కొట్టకూడదు అనమాట. దీంట్లో లోపల కాయిల్ ఉంటుందన్నమాట. ఆ కాయిల్ హీట్ అవుతుంది అనమాట. ఆ కాయిల్ బ్రేక్ అయితే కనుక మనకి ఇది అనేది హీట్ అవ్వదు, అప్పుడు వాటర్ అనేవి హీట్ అవ్వవు అనమాట. సో సింపుల్గా మనం ఏంటంటే సింపుల్గా ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బ్లాక్ వస్తుంది కదా, సో ఇక్కడ ఉంది కదా బ్లాక్ వచ్చింది కదా. ఇట్లా ఇప్పుడైతే మనము దీన్ని మొత్తం రిమూవ్ చేసుకుంటామో సో ఇలా ఈ కలర్కి వచ్చిందంటే కనుక మనకి చాలా ఫాస్ట్గా వాటర్ అనేవి హీట్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా దీన్ని మనము రిమూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టెస్టర్ తీసుకొని నేను ఈ విధంగా రిమూవ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా మనకి పొడి అనేది, ఈ పొడి ఇది మనకి కాయిల్కి అట్టు పెట్టుకొని ఉండడం వల్ల మొత్తం మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. కాయిల్ అనేది హీట్ అవ్వడానికి మనకి హీట్ అయిన కాయిల్ని ఇది సప్రెస్ చేస్తుంది అనమాట. సప్రెస్ చేయడం అంటే హీట్ని తగ్గిస్తుంది అనమాట. అప్పుడు మనకి వాటర్ అనేవి మనకి హీట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంది అనమాట. సో మనం ఎప్పుడైతే దీన్ని రిమూవ్ చేసుకుంటామో మనకి వాటర్ అనేవి త్వరగా హీట్ ఎక్కుతాయి అనమాట. సో ఈ విధంగా అయితే కనుక మనము ఒక టెస్టర్ తీసుకొని కాయిల్ని ఇట్లా రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత మనకి మొత్తం సున్నంలాగా ఎంత పట్టుందో. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పవర్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అంటే హీటింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, వాటర్ కాగడానికి ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు పవర్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది అనమాట దీనివల్ల. సో మనం ఏం చేయాలంటే కనుక మనం 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకుంటాం అనమాట. అప్పుడు మనకి తక్కువ టైంలో హీట్ అవుతుంది అనమాట. తక్కువ టైంలో హీట్ అవుతుందంటే మనకు ఇండైరెక్ట్గా పవర్ బిల్లు కూడా సేవ్ అవుతుంది అనమాట. సో చూడండి ఎంత మనకి మొత్తం వచ్చేసిందో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ సున్నంలాగా ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసుకుంటే కనుక మనకు దాదాపుగా 50% టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట. అండ్ పవర్ బిల్లు కూడా సేవ్ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇది ఉండడం వల్ల ఏమవుతుంది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట వాటర్ హీట్ అవ్వడానికి. అండ్ పవర్ బిల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే కనుక, ఇంకా నీట్గా ఇదంతా తీసుకుంటే కనుక మనకేంటంటే వీలైనంత తక్కువ టైంలో మనకు వాటర్ అనేది హీట్ అవుతాయి, పవర్ బిల్లు కూడా మనకి చాలా తక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో వీడియో అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.